సంధ్య ఈరోజు లంచ్ ప్లేట్లో ఏంటి స్పెషల్స్? ఈ షార్ట్లో ప్రోటీన్ వచ్చి మనకి ఫిష్, దాంతో ఒక స్టిర్ ఫ్రైడ్ చూపిస్తాను చేద్దాం. మొత్తం మీల్ ప్లేట్ అంతా కూడా ఇందులోనే చూపిస్తాను. కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి. సో ఈ రోజు వచ్చి ఫిష్ అని చెప్పాను కదండి, ఇది వైల్డ్ కాట్ మల్లెట్ అనమాట. మీరు అందరూ చెప్పారు కదా కొయ్యంగి, ఆ కొయ్యంగి చేప దొరికింది. దాన్ని నేను జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా జీరా పౌడర్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో అవి అయితే ఫ్రై చేసేద్దాం. ఫిష్ వేగినట్టు అనిపిస్తుందండి. ఎంతోసేపు పట్టదు, ఇది నేను లంచ్ బ్రేక్లోనే చేసుకుంటాను, ఒక 5 minutes అంతే. ఫిష్ ఫ్రై అయితే అయిపోయిందండి. హార్డ్లీ 7-8 minutes పట్టిందనమాట. చిన్న చేపే కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది. బటర్తో సాటే చేస్తున్నాను నేను వెజిటబుల్స్. ఈరోజు అయితే నేను కార్బ్స్ ఏమీ తీసుకోవట్లేదు, ఈ ప్యానే వాడుకుంటున్నాను. ఏం పర్వాలేదు, నాకు ఈ ఫ్లేవర్ యాడ్ అయినా పర్వాలేదు. ఆల్రెడీ హాట్ ప్యానే కాబట్టి ఈజీగానే మెల్ట్ అయిపోతుంది. ఈరోజు అయితే చాలా ఎక్కువ పోర్షన్లో వెజిటబుల్స్ తీసుకున్నాను, ఎందుకంటే అన్నం తినట్లేదు కదా, ఇవే టమ్మీ ఫుల్ అవ్వాలి. సో గార్లిక్, జింజర్ ఈ ఒక్క నిమిషం అలా వేగాలి. తర్వాత నిలువుగా కట్ చేసిన ఆనియన్స్. నెక్స్ట్ వచ్చి బేబీ కార్న్, ఇలా థిన్ స్లైసెస్ కట్ చేసుకున్నాను. ఇలా స్టిర్ ఫ్రైస్ చేసుకున్నప్పుడు మటుకు సాల్ట్ యాడ్ చేయకూడదండి, వాటర్ వచ్చేసి ఫ్రై అవ్వవు. ఇప్పుడు మష్రూమ్స్ ఇవి కూడా పలుచగా కోసుకున్నాను. చాలామంది అడుగుతున్నారండి చిల్లీ ఆయిల్ రెసిపీ, నాది కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. నేను ఇందులో 2 వేరియేషన్స్ చేస్తాను, గార్లిక్తో చేస్తాను, ఉత్తి చిల్లీతో చేస్తాను. మీకు కావాల్సినంత చిల్లీ పేస్ట్ వేసుకోండి, చిల్లీ ఆయిల్. వెజిటబుల్స్ కోసిన దాన్ని బట్టి కూడా స్టిర్ ఫ్రైడ్ టేస్ట్ మారుతుంది. ఇలా నిలువుగా కట్ చేస్తాను చూసారు, అక్కడక్కడ క్యారమలైజ్డ్ ఆనియన్స్లో తగులుతుంది, నోటికి బాగుంటుంది అనమాట టేస్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ వేగిపోయింది, ఇంకా లాస్ట్ 2 minutesలో సాల్ట్ వేద్దాం. సూప్ అయితే సర్వ్ చేద్దామండి, మొరింగా సూప్. దీనిపైన కోకోనట్ మిల్క్, ఇందులో లాస్ట్లో మనకి స్ప్రింగ్ ఆనియన్స్ వేసేద్దాం. అయిపోయింది. ప్లేటింగ్ అయితే చేసుకున్నారండి. ఒక 2 fish pieces, 3 అయినా తినచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. సో రోజు అన్నం తింటాం కాబట్టి జస్ట్ ఫర్ ఏ చేంజ్ ఇలా కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఈజీయే కదా. మొరింగా సూప్ చూపించాను కదా ఎలా చేయాలో, అలాగే ఫిష్ ఫ్రై, వెజిటబుల్స్. ఈ సూప్ తాగుతూ హెవెన్లా ఉంటుందండి మౌత్లో ఈ ఫ్లేవర్స్తో. అబ్బా ఇంకేం కావాలన్నా లైఫ్ కనిపిస్తుంది మీకు. ఒకసారి ఇలా ట్రై చేయండి, సింపులే. మీకు ఏమైనా కాంప్లికేటెడ్గా అనిపించచ్చేమో కానీ చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి.